జగన్ కటౌట్ చూస్తేనే ఏపీ సర్కార్ వణికిపోతుందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. కూటమి ప్రభుత్వాన్ని చూస్తే జాలేస్తున్నట్టు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధాలు చెప్పారని, ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారని ఆమె కీలక ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో నైతికంగా గెలిచింది తామేనన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు మాజీ మంత్రి రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. దొంగ కూటమి ప్రభుత్వానికి నెల రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్న రోజా తమ పార్టీకి జగనన్న ఒక బ్రాండ్ అంటూ వ్యాఖ్యానించారు. జనాలకు తోడుగా, జగనన్నకు అండగా పోరాటం చేస్తూ మళ్లీ ఆయనను సీఎం చేసుకుందామని మాజీ మంత్రి పిలుపునిచ్చారు. తమ కార్యకర్తలను బెదిరించి ఆస్తులను ధ్వంసం చేస్తే వదిలిపెట్టేది లేదన్నారు రోజా. అభిమాన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగాయి. వేలాది మంది కార్యకర్తల సమక్షంలో అందరూ కూడా పండుగలాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటం కోసమని పునరంకితమై, పునరుజ్జీవమై, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేద ప్రజల జీవితాలలో మార్పులు, వెలుగులు వస్తాయి అన్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైన కాలంలోనే ఆ ప్రభుత్వము, ఆ పాలన జరుగుతున్నటువంటి అన్యాయాలు, దాష్టికాలు, మోసాలు, అకృత్యాలు, దౌర్జన్యకాండలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తమ అసహనాన్ని వ్యక్తీకరిస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి బాధ్యతను భుజాన వేసుకోవాల్సినటువంటి అవసరాన్ని, అగత్యాన్ని గుర్తించి ఈ రోజున ఇక్కడ సర్వసభ్య సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే మరింత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మించి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటానికి కంకణబద్ధంగా ప్రతినబూనై. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నాయకుడు ఏ రాష్ట్రంలో ఎవరికీ దొరకడు. అనునిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తాడు. కులం చూడడు, మతం చూడడు, పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి మంచి చేసిన వ్యక్తి. కానీ మీ అందరికీ తెలుసు, గత ఎన్నికల్లో ఏ విధంగా కూటమి ప్రభుత్వం అబద్ధాలతో, తప్పుడు ప్రచారాలతో ఈవీఎంలని మేనేజ్ చేసుకుంటూ అధికారంలోకి వచ్చారో మనం చూసాం. అందుకే ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్న ప్రజలు వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళెవరూ కూడా ప్రజలకి సంక్షేమాన్ని కూడా, అభివృద్ధిని అందించే కార్యక్రమం చేయకపోవటం మనం గమనించాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము ఓట్లేసాం జగన్మోహన్ రెడ్డికి, ఎక్కడికి వెళ్ళాయి అని బాధపడుతూ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి, మా జీవితాలు బాగుపడాలని ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు ప్రతి పల్లెటూరులో కూడా, ప్రతి వార్డులో కూడా ఘనంగా జరుపుకోవడం మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఆంధ్రుల అభిమాన నాయకుడు, మాజీ